హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీఛార్జ్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు రీఛార్జ్‌లో టీ టైప్ రీఛార్జ్ అనేది మనకు కొత్తగా వచ్చింది. అదేంటంటే మనకి చాలా యాక్యురసీగా ఉంటది. ఇప్పుడు మనం అది రీఛార్జ్‌లోకి వెళ్తే ఇక్కడ చూసారా, టీ టైప్ రీఛార్జ్ అని ఉంది సెంటర్‌లో. టీ బ్యాంక్ రీఛార్జ్ అని. అది క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతది. అక్కడ ఇందులో మినిమమ్ మనకి 5,000 అబోవ్ అయితేనే మనం చేయగలం. అంటే 5,000 అబోవ్ ఉన్న రీఛార్జ్‌లకే అవుతది. సో అక్కడ మనం ఎంతైతే రీఛార్జ్ చేయాలనుకున్నా ఆ అమౌంట్ నోట్ చేయండి. తర్వాత రీఛార్జ్ నౌ అని కొట్టండి. రీఛార్జ్ నౌ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఒక పేజ్ కనిపిస్తుంది కదా, నేమ్, యూనియన్ బ్యాంకు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలాగని ఒక పేజ్. దాని తర్వాత అక్కడ మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మన ఫోన్పేలోకి వెళ్ళండి. ఫోన్పేలోని చూసారా, అక్కడ మనకి టు బ్యాంక్ అని ఉంది కదా, యాడ్ రిసిపియంట్ బ్యాంక్ క్లిక్ చేసిన తర్వాత మన కాపీ చేసిన బ్యాంక్ అకౌంట్ నెంబరే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. అక్కడ బ్యాంక్ని సెలెక్ట్ చేయాలి. ఆ బ్యాంక్ నెంబర్ ఎలా తెలుస్తుంది అంటే పేరు మనకి ఇక్కడ చూడండి, బిఫోర్లో అక్కడ బ్యాంక్ నేమ్ అని ఇచ్చారు కదా, యూనియన్ బ్యాంక్ అని ఉంది కదా, అక్కడ ఏదైతే పేరు ఇచ్చారో ఆ బ్యాంక్ పేరు ఇక్కడ మన ఫోన్పేలో సెలెక్ట్ చేసి అక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ కావాలనిపిస్తే మనం కాపీ చేసి ఇవ్వచ్చు. లేదంటే అక్కడ చూడండి నాట్ రిక్వైర్డ్ ఉంది కదా ఐఎఫ్ఎస్సి కోడ్, సో ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. మనం డైరెక్ట్గా నెక్స్ట్ క్లిక్ చేసేయచ్చు. చూడండి ఇక్కడ పేరు వచ్చింది, ఆ బ్యాంక్ వెరిఫై అయిపోయిన తర్వాత సో అది మనం క్రాస్ చెక్ చేసుకోండి, మనం వెరిఫై చేసింది ఇచ్చింది కరెక్ట్ నేమో కాదని. అది మనం కన్ఫర్మ్ అనుకోండి, ప్రొసీడ్ టు పే చేయండి. ఆ తర్వాత మనం ఎంత అమౌంట్ అయితే రీఛార్జ్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ని ఇక్కడ రీఛార్జ్ అమౌంట్ ఇక్కడ ఇచ్చేసి మనం పే చేసేయడం. మనం అయిన తర్వాత వ్యూ డీటెయిల్స్కి వెళ్ళి ఆ స్క్రీన్ షాట్ తీసి మనకి అక్కడ చూసారా 5,100 200 కింద పేపర్ సింబల్ అది క్లిక్ చేస్తే కాపీ అవుతుంది మాట యూటీఆర్ నెంబర్. ఆ యూటీఆర్ నెంబర్ కాపీ అయిన తర్వాత మన బ్యాక్ ఐఏఎస్ యాప్లోకి వచ్చి అక్కడ యూటీఆర్ ఉంది కదా, అక్కడ పేస్ట్ చేసి అక్కడ స్క్రీన్ షాట్ ట్రాన్స్ఫర్ స్క్రీన్ షాట్ ఉంది కదా, మనం తీసిన స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి రీఛార్జ్ నౌ అని క్లిక్ చేస్తే మన రీఛార్జ్ సక్సెస్ఫుల్ అలా వచ్చి మనకి ఎవరైతే పంపించో అన్నీ కూడా మన డీటెయిల్స్ ఉంటాయి, అది స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి మన సేవ్స్ కన్నా. సో అంతే, మనకి ఎలాగ టీ టైప్ రీఛార్జ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే మనకి ఎవరికి పంపిస్తున్నాం ఏంటనేది ప్రూఫ్ క్లియర్గా ఉంటుంది.